మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష చేపట్టనున్నారు. 6 గంటలకు మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆఫీసులో సమావేశం జరగనుంది. హంగొచ్చిన ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఫలితాలపై ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం ముఖాముఖి కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇప్పుడు జరగబోయే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్టీ ఆఫీస్లో మరి కాసేపట్లో మంత్రులతో ఒక కీలక సమావేశం ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, ఏదైతే జూబ్లీహిల్స్లోని మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యాలయం వద్ద. సో మరి కాసేపట్లో మంత్రులు సీఎం అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే నిన్న వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలే వచ్చినప్పటికీ కూడా 74 స్థానాలు ఇప్పటికే ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. కానీ ఇక మిగతా 36 స్థానాలు ఏవైతే హంగ్ ఉన్నాయో, సో హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఎలా వ్యూహం అనుసరించాలనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో మాట్లాడి ఒక దిశానిర్దేశం చేరున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతోపాటు మంత్రులతో అసలు ఏ పార్లమెంట్ వారిగా ఎక్కడ ఎన్ని సీట్లు వచ్చాయి, ఎక్కడ హంగ్ ఏర్పడ్డాయి, దానికి కారణాలు ఏంటి, అక్కడ రెబల్ క్యాండిడేట్స్ ఏమైనా నిల్చున్నారా, సో ఎలాంటి పరిస్థితుల్లో ఈ హంగ్ వచ్చింది, సో ప్రస్తుతం ఆ హంగ్ వచ్చిన పరిస్థితుల్లో మనం ఎలాంటి వ్యూహాలు అమలు చేశాము, సో అక్కడ ఎలాంటి 36 స్థానాల్లో మనకు హంగ్ ఉన్న చోట ఇంకెన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి, ఇలాంటి అనేక విషయాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రులతో ఉన్నటువంటి వారితో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ అందరితో కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చేయడమే కాదు, వారికి అంతా కూడా దిశానిర్దేశం చేసేటువంటి ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులకు చేస్తారు. సో దీంతో పాటు ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించిన అంశం కూడా 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి 4 కార్పొరేషన్లు ఇప్పటికే కైవసం చేసుకోవడం జరిగింది. కానీ నిజామాబాద్ సంబంధించి ఇంకా కొత్తగూడెంకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. అక్కడ ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి నిజామాబాద్లో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ కూడా అక్కడ అత్యధిక స్థానాలు గెలిచి ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ కరీంనగర్లో మాత్రం ప్రస్తుతానికి మెజార్టీలో బీజేపీ ఉంది, ప్రస్తుతం హంగ్ పరిస్థితి ఉంది. మరి అక్కడ కూడా ఇండిపెండెంట్ సహకరిస్తే బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే సిపిఐతో బీఆర్ఎస్ కలిసిన అటు సిపిఐకి మేయర్ పదవి ఇవ్వాల్సి వస్తుంది. సో డిప్యూటీ మేయర్ అయితే అక్కడ బీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది. అధికార పార్టీతో కలిసినట్టయితే కూడా సేమ్ సిపిఐ మేయర్ పదవి కోరుకుంటుంది. సో సిపిఐ ఖచ్చితంగా మేయర్ కావాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి అధికార పార్టీ అక్కడ మరి సిపిఐతో ముందుకు వెళ్తున్నారో చూడండి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐతో మిత్రపక్షంగా ముందుకు వెళ్ళిన పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అక్కడ కాస్త సీట్ల విషయంలో విభేదాలు అవడంతో సింగిల్గానే సిపిఐ పార్టీ పోటీ చేసింది. సింగిల్గానే అక్కడ అత్యధిక స్థానాలు కూడా గెలిచి సిపిఐ పార్టీ మేయర్ స్థానం కైవసం కోసం కూడా బరిలో నిలిచింది. సో ఈ నేపథ్యంలో ఆ 2 విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. మొత్తంగా 7 కార్పొరేషన్లో 4 కార్పొరేషన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో 2 కూడా పొత్తులో భాగంగా కూడా కైవసం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించిన అంశంపై కూడా 34 నుంచి 36 హంగ్ ఉన్న చోట్ల కూడా ఇప్పటికే పార్టీ 74 స్థానాలు వన్ సైడ్గా క్లారిటీగా 74 మున్సిపాలిటీ గెలిచినట్టయితే తెలుస్తుంది. సో దానికి తోడు ఇప్పటివరకు హంగ్ ఉన్న దాంట్లో కూడా మరికొన్ని స్థానాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టు కూడా తెలుస్తుంది. సో 83 నుంచి 84 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి మిగిలినటువంటి 29 హంగ్ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయో దాంట్లోపై కూడా అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, అలాగే 16వ తేదీన మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా దానిపై స్టడీ చేశారా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడిగారా, అక్కడ చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, అక్కడ మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ ఎవరు, ఇవన్నిటిపైన క్లారిటీ ఉందా, ఇలాంటి అనేక అంశాలపై దిశానిర్దేశం చేసి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో అక్కడ నేరుగా మాట్లాడి మంత్రులకు బాధ్యత అప్పచెప్పి అక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేసే విధంగా ఈరోజు సమావేశం జరగనుంది. సో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులందరూ కూడా ఈ జూబ్లీహిల్స్లోని మల్కాజ్గిరి పార్టీ కార్యాలయం చేరుకుంటారు. సో సమావేశంలో పాల్గొంటారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సింధు, సత్యం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాన్ని మనం రాజకీయ పరంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఆయన చాలా ధీమాగా నేనే రాజు నేనే మంత్రి అంటూ ఆయన బాహాటంగానే వ్యాఖ్యలు చేసి విజయం సాధిస్తాము అంటూ విజయం సాధిస్తున్నారు. అసలు ఆయన వ్యూహాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని మనం దీంట్లో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా కూడా నేనే రాజు నేనే మంత్రిని నాకు నేనే సాటి అన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. ఇక ముందు నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహం కూడా మనం చూసినట్టయితే కూడా ఇన్ఛార్జ్ ప్రతి పార్లమెంటుకు కూడా మంత్రులను ముందస్తుగానే ఇన్ఛార్జ్గా వేశారు. అలాగే చాలా స్పష్టంగా ఒక పిఎస్సీ సమావేశం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నేను గడప గడప నేను గల్లీ గల్లీకి కాదు గడప గడపకు కూడా తిరుగుతాను, నన్ను గెలిపించిన వారి కోసం
నేను గడప గడపకు తిరిగి కూడా వారి గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. సో ఎవరైనా అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు ప్రపోజ్ చేయొచ్చు, కానీ 4 గోడల మధ్యలో చేయండి. ఎప్పుడైతే పార్టీ అభ్యర్థి పేరు ప్రకటిస్తుందో, ఎప్పుడైతే పార్టీ బీఫామ్ అభ్యర్థికి ఇస్తుందో, ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి కోసమే పని చేయాలి, ప్రతి ఒక్కరు అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక సర్వే కూడా చేయించడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ నేపథ్యంలో ప్రతి వార్డు ప్రతి డివిజన్కి సంబంధించి ఏదైతే సర్వే చేయించారో అక్కడ 6 అభ్యర్థుల నుంచి 8 అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. దాంట్లో ఎవరైతే మొదటి ప్లేస్లో ఉన్నారో వారికి టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో అలా టికెట్ ఇచ్చినటువంటి వారిని మ్యాక్సిమంగా గెలుపుకొచ్చి సో అలాంటి వ్యూహాల్లోనే మంత్రులను ఇన్ఛార్జ్ చేయడం కావచ్చు, అలాగే పార్టీ తరపు నుంచి కూడా అబ్జర్వర్లను వేయడం కావచ్చు, ఎక్కడైతే ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లేవో వారందరినీ కూడా తీసుకెళ్లి కార్పొరేషన్ చైర్మన్లను, సీనియర్ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ మంత్రులను అందరినీ కూడా అక్కడ ఇన్ఛార్జ్గా వేయడం, అబ్జర్వర్గా వేయడం, ఇలాంటి అనేక వ్యూహాలు ముందస్తు ప్రణాళికలు బాగానే రచించి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే ఈ స్థానాలు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, 80 to 90% గెలుస్తున్నాం, సర్వేలు కూడా అలాగే రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా ముందు నుంచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో అదే రకంగా కూడా ఫలితాలు కూడా మనకు కనిపించాయి. అయితే పలు చోట్ల హంగ్ అయితే ఎక్కువ చోట్ల కూడా ఏర్పడింది. సో హంగ్కి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు చర్చించి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.